జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కిస్మిస్ పళ్ళతో చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అత్యంత సర్వసాధారణమైన సమస్యగా భావించబడేటువంటి సమస్య, ఇబ్బంది పడేటువంటి సమస్య మోషన్ ప్రాబ్లం. దీన్నే కాన్స్టిపేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. కొంతమందికి 2-3 రోజులకు ఒకసారి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందికి రోజులో ఏదో ఒక టైంలో మోషన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి కొంతమందికి ఆ మోషన్ అయినప్పుడు కూడా ముక్కి మూలిగి గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ రానటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇంకొంతమందిలో మోషన్ రోజుకు 2-3 సార్లు లేదా 2-3 రోజులకు ఒకసారి 2-3 సార్లు మోషన్స్ అవుతున్నప్పటికీ మరి కడుపులో లేదా జీర్ణ వ్యవస్థలో ఉదర భాగంలో ఇంకా మోషన్కి సంబంధించిన పదార్థం మిగిలిపోయినట్లు ఫీలింగ్ అయిపోయి అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి కూడా కొంతమందికి ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మోషన్ సరిగా కాకపోవడం చేత, ఆ యొక్క ప్రభావం చేత వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనుల మీద కూడా ఆ యొక్క ప్రభావం పడమే కాకుండా ఆ యొక్క సమస్య ఇతర అనేక రకాలైనటువంటి జీర్ణాశయ రుగ్మతలకు దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా క్రమక్రమంగా ఇంతింతై ఒటుటింతై అన్నట్లు కేవలము మనం మలబద్ధక సమస్యనే కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా స్థూలకాయం రావచ్చు, హార్మోన్ల అస్తవ్యస్తత రావచ్చు, షుగర్ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, అదేవిధంగా మూల వ్యాధి రావచ్చు, ఫిస్టులా రావచ్చు, అట్లే ఫిషర్స్ అనేటువంటి సమస్య రావచ్చు. ఇలా అనేక రకాలైన సమస్యలు కూడా మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల కలుగుతుంటాయి. వీటికి తోడు మరి నిద్ర సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా మరి మెదడుకు సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు రావడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా ఈ యొక్క మలము జీర్ణ వ్యవస్థలో ఎక్కువ రోజు నిల్వ ఉండడం వల్ల కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పిన రీతిలో ప్రతిరోజు టయానికి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడం ఆరోగ్యవంతుల లక్షణం. అంటే పిలిస్తే పరిగెట్టేట్టు ఉండాలన్నమాట. అంటే ఉదయం పూట ఆ సెన్సేషన్తో మెలకువ రావాలి, అది ఆరోగ్యవంతమైన లక్షణం. మరి ఈ రోజుల్లో ఉదయం పూట ఆ సెన్సేషన్తో మెలకువ ఎంతమందికి వస్తుంది చెప్పండి? కొంతమందికి ఇంతకుముందు చెప్పినట్లు రోజంతా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కొంతమందికి కాఫీ తాగితే కానీ మోషన్ రానటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమందికి వేడి నీళ్ళు తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి కాస్త నడిస్తే కానీ మోషన్ వచ్చేటువంటి పరిస్థితి కొంతమందికి పరిస్థితి ఉంటుంది. ఇవి అంతేకాకుండా మరికొంతమందికి మరి ఆ యొక్క లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా ప్రయత్నం చేసి ముక్కి మూలిగి తప్పని పరిస్థితుల్లో మరి వేళ్ళు పెట్టేసేసి బయటకు తీస్తే కానీ ఆ లోపలి మలము బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దీనికి 1,00,000 కారణాలు. అంటే చాలామందిలో 100కి దాదాపు 80% మందిలో కూడా వాళ్ళు చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్లనే ఈ యొక్క మోషన్ సరిగా కాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే పీచు పదార్థ ఆహారము సరిగ్గా తీసుకోకపోవడము, ద్రవరూపమైన ఆహారము సరిగ్గా తీసుకోకపోవడము, మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండడము, వేళకు నిద్రపోకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్య కారణభూతం అవుతుంటాయి. వీటికి తోడు మరి కొంతమందికి తప్పని పరిస్థితుల్లో ఆ మల విసర్జన సమయంలో వాయిదా వేస్తూ ఉంటారనమాట. అంటే ఆ మలం వచ్చినప్పుడు మోషన్కి వెళ్లకుండా మరి ఏదో పని ఉండడం కానీ, లేకపోతే ఆ సమయానికి వాళ్ళకు శౌచాలయాలు దగ్గరలో లేకపోవడం చేత కానీ, ఇలాంటి వివిధ రకాలైన కారణాల వల్ల ఆ మల విసర్జన సమయాన్ని వాయిదా వేయడం వల్ల క్రమక్రమంగా కొన్నాళ్ల పాటు అలా వాయిదా వేయడం వల్ల క్రమంగా మలబద్ధక సమస్య కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడి అది క్రానిక్ కాన్స్టిపేషన్ అనేటువంటి సమస్యగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం. ఎప్పుడైతే సమయానికి మోషన్ అయిపోతుందో, అంటే మన మూరగకుండా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల యొక్క సారమంతా మన దేహం గ్రహించుకొని మిగతా వ్యర్థ పదార్థాన్ని ఎప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా బయటికి విసర్జింపబడేటువంటి పరిస్థితి ఉంటుందో అప్పుడు చక్కటి ఆరోగ్యం మన సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే నేను మొదట్లోనే చెప్పాను, కిస్మిస్ పళ్ళతో వైద్యం అని చెప్పేసి. కిస్మిస్ పళ్ళు ఒక 100 గ్రాములు తీసుకోవాలన్నమాట. 100 గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోవాలి. అట్లే
బెల్లం పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. తేనె ఒక 25 ml తీసుకోవాలి. సునాముఖి ఆకు పొడి, నిదానంగా రాసుకోండి. సునాముఖి సునాముఖి మనకి ఎండించినటువంటి ఈ ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఈ ఆకు యొక్క చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో తయారు చేసి ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణం మీకు దొరికేట్లయితే ఆ చూర్ణమే తెచ్చుకొని వాడుకోండి. లేని పక్షంలో మరి ఎండినటువంటి ఆకులు మీరు తెచ్చుకొని మిక్సీలో వేసుకున్న చాలా సులువుగా పౌడర్ తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అలాగే మీరు స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం మంచిదన్నమాట. ఈ సునామికి ఆకు చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు అంటే మొట్టమొదట కిస్మిస్ పళ్ళను మెత్తగా దంచేసేయండి. ఒక రోలు ఇలాంటి ఏదైనా వస్తుంటే మెత్తగా దంచేసేయండి. ఆ విధంగా కిస్మిస్ పళ్ళను మెత్తగా దంచిన తర్వాత అందులో ఒక 50 గ్రాములు నేను చెప్పినట్లు బెల్లం పొడి, ఈ రోజుల్లో మనకు బెల్లం పొడి కూడా మన మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి బెల్లం పొడి వేసేసి అది కూడా మెత్తగా దంచేసేయండి. దాని తర్వాత అందులో సునామికి ఆకు చూర్ణము ఒక 50 గ్రాములు కలిపేసి మళ్ళీ మెత్తగా దంచేసేయండి. చివరగా తేనె ఒక 25 ml కలిపేసేయండి. ఈ విధంగా ఈ యొక్క పదార్థాలన్నీ కూడా తేనె అవసరమైతే ఒక 50 ml వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట. 25 ml అయితే సరిపోతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి వాడుకోండి, సరిపోతుంది. ఈ యొక్క పదార్థాలన్నింటినీ బాగా వీలుండి అవకాశం ఉండి వస్తుంటే రోల్ లాంటివి మీకు ఉన్నట్లయితే మెత్తగా దంచేసేయండి. అలా వీలు కానటువంటి పక్షంలో మిక్సీలో వేసి కూడా బాగా కలిపేసేయచ్చు అనమాట. ఈ 4 పదార్థాలు కలపడం మన యొక్క ధ్యేయం. ఈ 4 పదార్థాలు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపిన తర్వాత బాగా మెదిగిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 5 గ్రాములు అంటే రోజు ఒక టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసి మింగేసి గోరువెచ్చని నీళ్లు లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వేసుకున్నటువంటి తక్షణమే ఈ యొక్క ఔషధం పనితనం ప్రారంభించి మరుసటి రోజుకే దాని యొక్క ప్రభావాన్ని చూపించి మనకు సెన్సేషన్ వచ్చి మోషన్కి వచ్చేటువంటి పరిస్థితి 100లో దాదాపు 95% మందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి. మరి సమస్య మరి తీవ్రత తగ్గిన తర్వాత ఈ యొక్క డోస్ కూడా కాకుండా మరింత డోస్ తగ్గించుకొని వాడుకున్నా సరిపోతుంది. అంటే మనం ఈ ఒక టీ స్పూన్ బదులు ఒక ½ టీ స్పూన్ వాడుకున్నా సరిపోతుంది. ½ టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి మన పరిస్థితిని బట్టి మన యొక్క వ్యాధి యొక్క అవస్థను బట్టి మనకు వచ్చేటువంటి విరేచనం యొక్క పరిస్థితిని బట్టి కూడా ఆ యొక్క డోసుని నిర్ణయించుకుంటే సరిపోతుంది. మరి ఇది సర్వసాధారణంగా పెద్దలు వాడుకునేటువంటి డోసు. మరి చిన్న పిల్లలకి ఎలా వాడుకోవాలంటే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క బరువును బట్టి చిన్న పిల్లలకి మరి ఒక కందిగింజ ప్రమాణము నుంచి మొదలుపెట్టేసేసి మరి శనగింజ ప్రమాణము ఈ విధంగా వయస్సు పెరిగే కొద్దీ క్రమక్రమంగా డోస్ పెంచుతూ మ్యాక్సిమము దాదాపు ఒక ½ టీ స్పూన్ కంటే కాస్త తక్కువ ప్రమాణం వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి మరి 4-5 మాసాల పిల్లలకైతే ఇంచుమించు ఒక కందిగింజ ప్రమాణం అయితే సరిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ శనగింజ ప్రమాణము మరింత ఎక్కువ ప్రమాణంలో ఈ విధంగా వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. మరి పిల్లలు కూడా రాత్రిపూట ఆ యొక్క ప్రమాణంలో ఆ యొక్క ఔషధాన్ని కాస్త పాలతో కలిపి కానీ లేకపోతే తల్లిపాలతో కలిపి కానీ ఈ విధంగా నాకిచ్చేస్తే ఆ పిల్లలకి కాల విరేచన జరిగిపోయి పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పెరిగేదానికి మార్గం సుగమయ్యేటువంటి అవడమే కాకుండా చక్కగా వాళ్ళకు జీర్ణశక్తి వాళ్ళకు బాగా కలుగుతుంది. అదేవిధంగా చక్కగా వాళ్ళకి పెరుగుదల బాగుంటుంది. ఇతర అనేక రకాల అనారోగ్య రుగ్మతలు ఉండవు. అదేవిధంగా కడుపులో నొప్పి ఉండడం కానీ, కడుపు ఆకలి కాకపోవడం కానీ, ఆహారం జీర్ణం కాకపోవడం కానీ ఇలాంటివి ఏ సమస్యలు లేకుండా పిల్లలు చక్కటి ఆరోగ్యవంతమైన జీవితానికి మనం కారణభూతం అయినటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి పిల్లలైతే ఈ పద్ధతిలో వాడుకోవాలి. పెద్దలైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో ½ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు రోజు 5 గ్రాముల చొప్పున వాడుకోవడం వల్ల ఇంచుమించు 1 నెలకి సరిపోతుంది. అవసరాన్ని బట్టి మరలా ఈ విధంగా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఔషధాన్ని వాడి మరి కొన్ని జాగ్రత్తలు కూడా మరి ఈ యొక్క ఔషధం మొదలుపెట్టిన రోజు నుంచే తీసుకుంటూ ఉండాలి. అంటే వేడకు నేను చెప్పినట్లు ఆహారం తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారము, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు, అదేవిధంగా ధాన్యాలు, అదేవిధంగా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. అట్లే వేళకి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ మరి టయానికి కాల విరేచనం అయ్యేటట్లు ఈ యొక్క జాగ్రత్తలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ
చిట్టిపొట్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.